rangerforest.com. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు అయితే ఏపీ IIIT RGUKT CET 2020 రిజల్ట్ అయితే వచ్చింది. కానీ అనుకున్నట్టుగా కాకుండా అందరూ అనుకున్న విషయం ఏంటి, ర్యాంక్స్ వచ్చేస్తాయి, ఈరోజు ఫైనలైజ్ అయిపోతుంది. కానీ ఆల్రెడీ నేను అంతకుముందే చెప్పాను, ఇది ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది మాత్రం ఫైనల్ కాదు అని. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంసెట్ కానీ IIT కానీ నీట్ కానీ కౌన్సిలింగ్ గురించి చాలా వీడియోస్ చేశాను, దాని ప్రొసీజర్ కూడా నాకు ఐడియా ఉంది. సో ఇది లాస్ట్ మూమెంట్ వరకు మీకు జనవరి 1st 2nd వీక్ వరకు సస్పెన్స్గానే ఉంటుంది. ఓకే, సో కానీ దీంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు ప్రాబ్లం రావచ్చు. అందుకనే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్గా ఫ్యాకల్టీగా చెప్తున్నాను, ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా, నేను రిలీజ్ చేసే ప్రతి వీడియోని జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఫాలో కండి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలి. ఓకే, సో చాలామందికి అయితే డౌట్ ఉంది ఇప్పటికీ, నాకు సీట్ వస్తుందా లేదా, అవన్నీ నేను దానికి డీటెయిల్స్ ఒక్కొక్క వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎవరైతే అపియర్ అయ్యారో ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు వచ్చింది అసలు యాక్చువల్గా స్కోర్ కార్డు. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మామూలుగా అయితే IITలో 2 పార్ట్స్ ఒకే ఒకటే రిజల్ట్లో ఉంటుంది, ర్యాంక్ కార్డు, స్కోర్ కార్డు. ఇప్పుడు మనకు వచ్చింది స్కోర్ కార్డ్ మాత్రమే, ఇంకా ర్యాంక్ కార్డ్స్ రాలేదు. ఓకే, సో స్కోర్ కార్డ్ అంటే ఓన్లీ మార్క్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. చాలామంది పజిల్ అయ్యారు, కానీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండకపోవచ్చు. ఓకే, సో మనము తర్వాత కట్ ఆఫ్ అనేది మార్క్స్ ర్యాంక్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ర్యాంక్ కార్డ్స్ గురించి వెయిట్ చేయండి. ఓకే, సో ఎప్పటి వరకు ర్యాంక్ కార్డ్ రావచ్చు, ఇంకో 2-3 డేస్లో, అంటే 15th వరకు ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం బై పోస్ట్ అన్నారు, కాకపోతే అది బై పోస్ట్ రాకపోవచ్చు, మోస్ట్లీ ఆన్లైన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ యూ హ్యావ్ డన్ ఇన్ ద స్కోర్ కార్డ్. మీరు స్కోర్ కార్డ్ ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నారో అలాగే మీకు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 15th December. ఓకే, నెక్స్ట్ సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ర్యాంక్ కార్డ్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది, ఎప్పుడు 4th January. ఓకే, 4th January విల్ బి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్. దీని ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో నేను చెప్పాను, బిఫోర్ సంక్రాంతి హాలిడేస్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. దట్ మీన్స్ 4th January నుంచి సంక్రాంతి హాలిడేస్ లోపు మీ అడ్మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో అడ్మిషన్స్ మాత్రమే, ఇంకా క్లాసెస్ అనేది సంక్రాంతి హాలిడేస్ తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా కొన్ని రోజులు ఆన్లైన్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి 4th, కానీ దాని ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది మాత్రం 15th December నుంచి. అందుకే నేను చెప్పే ప్రతి సర్టిఫికెట్ దాని రీజన్తో పాటు చెప్తాను. సో లాస్ట్ వరకు వెయిట్ చేయండి. లాస్ట్లో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది, అది కూడా చూడండి. ఓకే, ఫస్ట్ నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫేజెస్. నార్మల్గా ఎంత తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా ప్రతి కౌన్సిలింగ్ అనేది 2 phases మినిమం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు మినిమం 2 phases అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఓన్లీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో దాంట్లో ఎంతమంది ప్రాపర్గా అటెండ్ అయ్యి ప్రాపర్గా జాయిన్ అవుతారో లేదో అని కొంచెం టైం ఇచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ కోసం సెకండ్ ఫేజ్ అనేది మాత్రం చాలా కంపల్సరీ. ఓకే, సో మినిమం నెంబర్ ఆఫ్ ఫేజెస్ విల్ బి 2 అండ్ మ్యాక్సిమం కెన్ బి 3 ఆల్సో. ఓకే, నౌ ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ RGUKT CET హాల్ టికెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటుంది, కానీ ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ఉంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి.
ఒక 2 కాపీస్లో ఉంచుకుంటే చాలా బెటర్. ఫ్యూచర్లో కూడా చాలా ప్లేస్లో అవసరం రావచ్చు. ఓకే. సెకండ్ ఆర్జీయూకేటీ సిఈటి స్కోర్ కార్డ్, అంటే ఇప్పుడు ఇవాళ వచ్చింది ప్లస్ ఫ్యూచర్లో రాబోయే ర్యాంక్ కార్డ్. ఓకే. నెక్స్ట్ జీపీఏ మార్క్ షీట్ ఆఫ్ క్లాస్ 10th. ఇదే మెయిన్ బేస్. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినా ఒకవేళ 10th క్లాస్ మార్క్ షీట్ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే మీకు అడ్మిషన్ అనేది రాదు. ఓకే. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ రైట్ ఫ్రమ్ ద ఫోర్త్ క్లాస్ టు 10th క్లాస్. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ కేటగిరీ వైజ్, ఏ కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్ సీట్స్ ఎంత అని ఆల్రెడీ చెప్పాను. లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో సెపరేట్ చేయడానికి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఏపీ రెసిడెన్స్, అదర్ దాన్ ఏపీ, నాన్ లోకల్, లోకల్. ఓకే. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్/కమ్యూనిటీ సర్టిఫికేట్. ఇది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్ ర్యాంక్ కోసం మాత్రం. సపోజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఫర్దర్ కేటగిరీస్, వాటికి సర్టిఫికేట్ ఉంటే ఆ ర్యాంక్ని ఆ కేటగిరీ వైజ్ ర్యాంక్ని మనం కౌన్సిలింగ్లో వెళ్ళొచ్చు. ఓకే. కౌన్సిలింగ్ అనేది ర్యాంక్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ 1000, నెక్స్ట్ ఫస్ట్ 10,000 కానీ అలా ర్యాంక్ వైజ్, డే వైజ్ ఉంటుంది. ఓకే. సో దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం అయితే విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది కూడా ప్రతి ఒక్కరికి కాదు, ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో, అడ్వాంటేజ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్. ఓకే. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్. ఇది కూడా అందరికి కాదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. కొన్ని సీట్స్ అయితే మనకు ఉన్నాయి. ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చెప్పాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పటివరకు అయితే వీడియోని లైక్ చేసి ఉంటారనుకోను. లైక్ చేయకపోతే ఇమీడియట్గా లైక్ చేయండి. తర్వాత మొదటిసారి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా విషయాలు, చాలా వీడియోస్ చెప్పదలుచుకున్నాను. ఓకే. నెక్స్ట్ సిఏపి సర్టిఫికేట్. సిఏపి అంటే ఆర్మ్డ్ పర్సనల్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. ఎవరైతే ఆర్మ్డ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం, మన దేశం గురించి త్యాగం చేసిన వాళ్ళ పిల్లల కోసం స్పెషల్ కేటగిరీలో మనకు సీట్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి ఆ సీట్స్ అలాట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సిఏపి సర్టిఫికేట్. ఓకే. నెక్స్ట్ NCC/స్పోర్ట్స్ సర్టిఫికేట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిజర్వేషన్ కేటగిరీ. సో NCC స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే. సో మెరిట్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్, వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ, డిస్ట్రిక్ట్ వైజు ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నారు, అబోవ్ 70 ఎంతమంది, అబోవ్ 80 ఎంతమంది, అబోవ్ 90 ఎంతమంది. ఒకవేళ మీరు కనుక ఈ మెరిట్ లిస్టు ప్లస్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కనుక చూస్తే మీకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. ఇంకా ఏమి ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి, చెప్పిన డాక్యుమెంట్స్ మీ కేటగిరీ ప్రకారం రెడీ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. సీ యూ. బాయ్. థ్యాంక్ యూ.